ప్రముఖ యోగా గురువు గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన కరి నాగవెంకట శ్రీధర్ రెడ్డి యోగా అంతర్జాతీయ జడ్జిగా ఎంపికయ్యారని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలియజేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యోగా అంతర్జాతీయ జడ్జిగా నియమితులైన శ్రీధర్ రెడ్డిని టీకే అభినందించారు. అలాగే రాష్ట్ర యోగా జడ్జిగా నియమితులైన శ్రీధర్ రెడ్డి కుమార్తె హేమ నిర్మలారెడ్డిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ యోగాలో రాణించడం ద్వారా శ్రీధర్ రెడ్డి రాజమహేంద్రవరం నగరానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని కొనియాడారు. క్రీడా రంగంలో రాణించే వారిని తమ రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ద్వారా అన్ని విధాలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. నగరంలో క్రీడలకు సరైన సదుపాయాలు లేవన్నారు. స్పోర్ట్స్, గేమ్స్, యోగా వంటి రంగాల్లో ప్రతిభ చూపే వారిని తాము వెన్నుతట్టి ప్రోత్సహించడం జరుగుతుందని అన్ని విధాలా సహకారం అందిస్తున్నామన్నారు. ఏదైనా క్రీడా రంగంలో రాణిస్తున్న వారు సహాయ సహకారాల కోసం మున్సిపల్ కాలనీలో పనిచేస్తున్న రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీని సంప్రదించవచ్చని తెలిపారు. కర్రీ నాగవెంకట శ్రీధర్ రెడ్డి గారు అందరికీ ఇదివరకే పరిచయం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి మన రాజమండ్రి మన రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి ఈయన రీసెంట్గా మన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అయ్యారు. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడ యోగా జరిగినా సరే ఇది జడ్జిగా వెళ్తారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈయన కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈయన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అవ్వడం అనేది మన రాజమండ్రికి మనం గర్వకారణంగా భావించారు. అలాగే మన స్టేట్కి కూడా గర్వకారణం. స్టేట్ నుంచి ఒక వ్యక్తి ఇలా ఇంటర్నేషనల్ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం సామాన్య విషయం కాదు. అలాగే ఈ పక్కన వాళ్ళ బాబా ఈ అమ్మాయి కూడా స్టేట్ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ స్టేట్ జడ్జి హేమ నిర్మలారెడ్డి చెప్పారు. సో వీళ్ళిద్దరు కూడా మరి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ అలాగే స్టేట్ లెవెల్లోనూ కూడా సెలెక్ట్ అయ్యి మన రాజమండ్రి కీర్తి ప్రతిష్టల్ని మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా సరే స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ అలాగే యోగాలో కానీ వాళ్ళ ప్రతిభ కనపరిచినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మేము చేస్తామని చెప్పి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా నేను ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే స్పోర్ట్స్కి సరైన ఎంకరేజ్మెంట్ లేదు, సరైన స్టేడియం లేదు, ఆడుకోవడానికి క్రికెట్ స్టేడియం లేదు, మామూలు ఇండోర్ స్టేడియం కూడా సరైన లేదు. కాబట్టి ఎవరైనా వాళ్ళకి ఏ స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించి అవసరమైతే వాళ్ళు వేరే సిటీస్లో కానీ ఎక్కడైనా ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా మరి స్పోర్ట్స్, గేమ్స్, ఇలాంటి యోగా ఇలాంటి వాటిల్లో కనుక వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంది కావాలని అనుకుంటే మున్సిపల్ కాలనీలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఉంది. దానికి వచ్చి ఇక్కడ నంది కానీ లేదా మా సభ్యులు కానీ ఎవరిని కన్సల్ట్ చేసినా సరే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తామండి. ఇప్పుడు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి ఇంటర్నేషనల్ జడ్జిగా యోగా జడ్జిగా సెలెక్ట్ అయినటువంటి మరి శ్రీధర్ రెడ్డి గారిని ముఖ్యంగా అవునండి. ఎవరు మన రాజమండ్రి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకున్న వారికి నేనున్నానంటూ ఆ ఉన్నతిలో నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయంటూ రాజమహేంద్రి ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షులైనటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అందించే సహాయ సహకారాలు అద్వితీయమైనవి, అమూల్యమైనవి. అందుకు ముఖ్యంగా వారికి నేను
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన దేశ గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు యోగాని ఒక ఆరోగ్యం కోసం యోగా కాకుండా యోగాను కూడా ఒలింపిక్స్లోకి తీసుకువెళ్ళాలి. అతి త్వరలో ఒలింపిక్ స్టేజ్ మీద యోగాను కూడా ఒక కాంపిటేటివ్ స్పోర్ట్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కార్యాచరణలో భాగంగానే ఇటీవల నేను ఈ గత నెల 29వ తారీఖు నుంచి ఈ నెల 3వ తారీఖు వరకు నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా, అలాగే దేశం నలుమూలల నుంచి లెవెల్ 1 అంటే నేషనల్ జడ్జిగాను, ఇంటర్నేషనల్ జడ్జిగా తక్కువ మంది, నేషనల్ జడ్జిగా కూడా కొంతమంది ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మొత్తం 180 మంది పాల్గొనడం జరిగింది. దానికి వరల్డ్ యోగాసన తరఫున ప్రతినిధులు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ప్రతినిధులు కూడా పాల్గొని మాకు అన్ని విభాగాల్లో కూడా ఎంతో అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ జడ్జెస్ గారి పొద్దున ఏషియన్ గేమ్స్లో కానీ కామన్వెల్త్లో కానీ జరగబోయే యోగాసన క్రీడలో మా యొక్క సేవలను వినియోగించుకోవడానికి గాను మాకు అత్యుత్తమ రీతిలో శిక్షణలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగానే నా తరఫున నేను ఇంతకు పూర్వం నేషనల్ యోగా కోచ్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయిలో ట్రైనింగ్ పొందడం జరిగింది. మా అసోసియేషన్ తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తూర్పుగోదావరి యోగాసన స్పోర్ట్స్ తూర్పుగోదావరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు కూడా అదే రీతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మేము ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా అంతర్జాతీయ వేదికల మీద తీసుకువెళ్ళాలి అనే కృతనిశ్చయంతో ఉన్నాము. దానికి టీకే విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.